3 రోజుల తర్వాత దరిద్రం వదిలిపోతుంది. వదిలిపోవడం కాదు, ఆధారాలు రాగానే తన సంగతి తేలుస్తాను. నన్నన్న ప్రతి మాటకి బదులు తీర్చుకుంటాను. నన్ను పెట్టిన బాధకు 10 రెట్లు బాధపడేలా చేస్తాను. తననే కాదు, తనని సమర్థించే లేఖని కూడా ఊరికే వదలను. నిన్ను ఏడిపించినందుకు కుమిలి కుమిలి ఏడిపించేలా చేసి తీరుతాను. తనకి పడే శిక్ష ప్రపంచానికి తెలిసేలా చేయాలి. ఎవరైనా ఎక్కడైనా మళ్ళీ ఇలాంటి వెధవేషాలు వేయడానికి భయపడేలా చేయాలి. అలాగే చేద్దాంలే. పద భోంచేద్దు కానీ. నాకు ఆకలిగా లేదు. రా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏంటి న్యూ అపాయింట్మెంటా? అవును సార్. నేను తనని అడిగాను, సౌండ్ నువ్వు ఇస్తావే? ఎస్ సార్. వాట్ ఈజ్ యువర్ స్వీట్ నేమ్ స్వీటీ? శ్రావ్య. ఎంత శ్రావ్యంగా ఉంది నీ వాయిస్. పేరు కరెక్ట్గా సూట్ అయింది. ఓసారి నా ఛాంబర్కి రా. ఎవరతను? ఎండి గారి బామ్మార్ది. అతను ఈ ఆఫీస్కి ఇన్ఛార్జు, మేనేజరు. సార్. కమాన్ శ్రావ్య, కమాన్ కూర్చో. పర్వాలేదు సార్. పర్వాలేదు కూర్చో. పిలిచారు? పిలిచాను గనుకనే వచ్చావు. ఇలా పిలవగానే అలా వచ్చినందుకు థ్యాంక్స్. అలాగే ఇలా చెప్పగానే అలా అర్థం చేసుకుంటే డబుల్ థ్యాంక్స్ చెప్తా. ఏంటి సార్? నిన్నెందుకు పిలిచానో తెలుసా? మీరేం చెప్పలేదు. పోనీ నేనెవరో చెప్పారా? చెప్పారు సార్. ఏం చెప్పారు? ఎండి గారు బ్రదర్-ఇన్-లా అని, ఇన్ఛార్జ్ మేనేజర్ అని. త్వరలో ఎండీనవుతా. నాతో పాటు నువ్వు ఎదగాలంటే, డబుల్ ప్రమోషన్, డబుల్ ధమాకా నీది కావాలంటే నేను చెప్పింది ఫాలో అవ్వాలి. కూర్చో కూర్చో. నేను చెప్పింది ఫాలో అవ్వాలి. ఏంటి సార్ అది? చెప్పే ముందు చిన్న కాంప్లిమెంట్ ఇస్తా, అది అందుకో. ఆ తర్వాత నేనేంటో, నా టేస్ట్ ఏంటో నీకే తెలుస్తుంది. యు ఆర్ మై పర్సనల్. దిస్ ఇస్ టూ మచ్ సార్. బిహేవ్ యువర్ సెల్ఫ్. అబ్బా అబ్బా, నాకు అర్థమైపోయావు. ఏమని? ఆడువారి మాటలకు అర్థాలే వేరని. చాలా ఓవర్ చేస్తున్నారు సార్. నీ అందం, నీ మాట నన్నిలా ప్రవర్తించేలా చేస్తున్నాయి. శ్రావణ్, ఏంటిది? ఏంటి ఏంటి నువ్వు చేస్తుంది? పద్ధతి తప్పి ప్రవర్తిస్తే ఆదిత్య గారికి చెప్పాల్సి వస్తుంది. ఏ, అసలు నువ్వెందుకు లోపలికి వచ్చావు? అడగకుండా లోపలికి రావడం సభ్యత కాదని నీకు తెలీదా? నువ్వు సభ్యత తప్పి ప్రవర్తిస్తున్నావని రావాల్సి వచ్చింది. ఇన్ఛార్జ్ మేనేజర్ అయ్యుండి ఇలా బిహేవ్ చేయడానికి సిగ్గుగా లేదు? ఏ, ఎక్కువగా మాట్లాడితే ఉద్యోగం నుంచి తీసి పారేస్తా, జాగ్రత్త. అదే నీ వల్లయ్యే పనేం కాదు కానీ ఎక్స్ట్రాలు మాట్లాడుకో. సే సారీ టు శ్రావ్య. సారీనా? దేనికి? బుద్ధి తక్కువగా ప్రవర్తించినందుకు. ఏ, నువ్వేదో పెద్ద బుద్ధిమంతురాల్లా నేనేదో తప్పు చేసినట్టు నన్ను సారీ చెప్పమంటావే? నీ బతుకెవడో తెలీదు. ఏంటి నీకు తెలిసింది? ఏం చేశారని అలా అంటున్నావు? నీ బతుకే కాదు, నీ అక్క బతుకు కూడా నాకు తెలుసు. శ్రావణ్, అరవకు. అరిస్తే భయపడతాననుకుంటున్నావా? పాచి పనంటూ మీ అక్క, ఆఫీస్ పనంటూ నువ్వు మా బావను బాగా వసిపరుచుకున్నారు. మా బావ వీక్నెస్ ని క్యాష్ చేసుకుంటున్నారు. షట్ అప్. నీ తప్పు కప్పిపుచ్చుకోవడానికి అనవసరంగా నిందలు వేయకు. ఆదిత్య గారి పరువు తీయకు. పరువు? నీకు పరువు మర్యాద.
డబ్బు కోసం అన్నీ వదిలేసే మీరు పరువు గలవాళ్ళ? నన్ను సారీ చెప్పమంటోంది. సారీ నీ సంగతి ఆదిత్య గారితో చెప్తా. చెప్పు. నేను మీ విషయం పబ్లిక్ చేస్తా. నువ్వేం చెప్పినా ఎవ్వరు నమ్మరు. ఆదిత్య గారిని అసలు అలా అనరు. హా, నువ్వు నికార్సు, ఆయన గారు డంకా పలాసు. చూడు, ఇలాంటి విషయాల్ని జనం తేలిగ్గా నమ్మేస్తారు. క్షణాల్లో ప్రపంచం అంతా తెలిసిపోతుంది. వాట్సాప్లో, ఫేస్బుక్లో పోస్ట్ చేస్తా, జాగ్రత్త. దుర్మార్గుడా, ఆడపిల్లల్ని ఇంత తక్కువగా చేసి మాట్లాడే నీలాంటి మేనేజర్ దగ్గర పనిచేయడం వేస్ట్. ఇదిగో నా రిజిగ్నేషన్. ఇప్పుడు చెప్పు, ఏం చెప్పుకుంటావు? రిజిగ్నేషన్ చేయగానే రిలేషన్స్ పోతాయా? ఛీ, పరిశ్రావ్య. హలో సార్, నేను ప్రసాద్ని మాట్లాడుతున్నాను. చెప్పండి. మీ మరదలు దేవకి గారు జాబ్కి రిజైన్ చేసి వెళ్ళారు సార్. వాట్? రిజైన్ చేసిందా? దేనికి? ఏం జరిగింది? రిజైన్ చేయాల్సినంత పని ఏం జరిగింది? ఎవరైనా ఏమైనా అన్నారా? శ్రావణ్ గారు ఆఫీస్కి వచ్చారు సార్. తను ఏమన్నా అన్నాడా? చాలా తప్పుగా ప్రవర్తించారు. ఏం చేశాడు? అందుకే దేవకి గారు రిజైన్ చేసి వెళ్ళారు సార్. ఇడియట్. ఏమనుకుంటున్నాడు వాడు? అయినా వాడు అలా బిహేవ్ చేస్తుంటే మీరేం చేస్తున్నారు? తల ఒక తన్ని బయటికి పంపాల్సింది పోయి దేవకి రిజైన్ చేసే పరిస్థితి వచ్చేదాకా ఎందుకు ఊరుకున్నారు? సార్, అతను మీ నా బావమరిదానా? సరే, ఇప్పటికైనా చెప్పారు. నేను చూసుకుంటానులేండి. శ్రావణ్, శ్రావణ్, ఏంటి బావా? ఏంటి బావానా? ఎందుకు అలా పిలిచానో నీకు తెలీదా? పిలిచింది నువ్వు, నాకెలా తెలుస్తుంది? షడప్! ఏంటి నువ్వు చేసిన పని? నేనేం చేశాను? చూడు, విషయం చెప్పకముందే చేసింది తప్పు అని ఒప్పుకో. సైలెంట్గా వెళ్ళి సారీ చెప్పరా, లేకపోతే నీకే మంచిది కాదు. చూడు బావా, ఏం చేశానో, దేనికి సారీ చెప్పాలో, ఎవరికి చెప్పాలో నాకేం అర్థం కావట్లేదు. నువ్వేం తప్పు చేసావో నీకు తెలీదా? హద్దు మీరి ప్రవర్తించావు. నా పరువు తీయాలని చూసావు. కంపెనీకి బ్యాడ్ నేమ్ వచ్చేలా బిహేవ్ చేశావు. అందుకు నేనేం చేయలేదు. ఎవరికి సారీ చెప్పాల్సిన అవసరం లేదు. ఏం చేయలేదా? నువ్వు ఏమీ చేయకుండానే నేను అరవటానికి నాకేమైనా పిచ్చా? నీ శారీరక మానసిక స్థితిగతులు నాకేం తెలుస్తాయి? అతి తెలివి ప్రదర్శించకు శ్రావణ్. కారణం లేకుండా కేకలేకు బావా. ఏం జరిగిందన్నయ్య? శ్రావణ్, ఏం చేసావు? అది చెప్పాల్సింది ఆయన. ఒళ్ళు కొవ్వేకి ఆడపిల్లతో అసభ్యంగా ప్రవర్తించాడమ్మా. నేనేం ప్రవర్తించలేదు. వాళ్లే కావాలని నన్ను బ్లేమ్ చేయడానికి, బ్యాడ్ చేయడానికి చేశారు. తప్పుని తప్పని ఒప్పుకోగలగటం సంస్కారం. సమర్థించుకునే ప్రయత్నం ఇంకో తప్పు చేయటమే అవుతుంది. నిన్నగాక మన జాబ్లో చేరిన అమ్మాయి నిన్ను బ్లేమ్ చేయాలని, అది తన సుపీరియర్ని ఎందుకు బ్లేమ్ చేయాలని చూస్తుంది? అలా చేస్తే ప్రయోజనం ఏంటి? బ్లాక్మెయిల్ చేయొచ్చు, లేదా వశపరచుకోవచ్చు. ఎటు వాళ్ళకి కావాల్సింది డబ్బేగా. అందరూ నీలాగే ఉండరు శ్రావణ్. వెళ్ళి సారీ చెప్తే సమస్య పోతుంది, లేకపోతే చాలా దూరం పోతుంది. ఎంత దూరం పోయినా నేను చెయ్యని తప్పుని ఒప్పుకొని సారీ చెప్పను. అంటే దేవకి అబద్ధం చెప్తుందా? నీ ప్రవర్తన ఎంత అసహ్యంగా లేకపోతే తను జాబ్కి రిజైన్ చేసి వెళ్తుంది? ఎంతసేపు నీకు దాని మాటే గాని నా మాట నమ్మవా? హ, నీ సంస్కారం అది ఇది అంటంలోనే తెలుస్తుంది.
నువ్వు తిన్నగా ఉంటే ఏ ఆడపిల్ల అలా ప్రవర్తించాడు ఇలా ప్రవర్తించాడు అని చెప్పదు. శ్రావణ్, ఏం చేసావు నువ్వు? ఏం చేసావో చెప్పు శ్రావణ్. నేనేం చేయలేదు, కావాలని క్రియేట్ చేశారు. నన్ను బ్యాట్ చేసి వాళ్ళేదో ఇంప్రెషన్ పొందాలని చూస్తున్నారు. నా చెల్లెలు అలా చేసే మనిషి కాదు. నీ గురించి నీ చెల్లెల గురించి నువ్వు సర్టిఫికెట్ ఇస్తే సరిపోదు. ఆహా, నువ్వు ఇస్తే సరిపోతుందా? అంత నీచంగా బిహేవ్ చేసి క్రియేట్ చేశారని రివర్స్ డ్రామా ఆడుతున్నావా? సిగ్గులేదు? ఎంత మంచోడు అనుకున్నానో అంత దుర్మార్గం బయటపడుతుంది. దీప్తిని వేధించావు, ధరణిని ఇబ్బంది పెట్టావు, వర్కర్స్ని రెచ్చగొట్టి కంపెనీని నష్టపరచాలని చూశావు. అలాంటి నువ్వు నాకేం తెలీదు అంటే నమ్మేస్తానా? చూడు, రేపటి నుంచి నువ్వు ఆఫీస్కి వెళ్ళొద్దు. నేను ఇన్ఛార్జ్గా తీసేస్తున్నాను. ఇంకోసారి ఇలాంటి కంప్లైంట్ వస్తే ఇప్పుడున్న అన్ని పొజిషన్స్ కోల్పోవాల్సి వస్తుంది. జాగ్రత్త. ఏంటి, సిగరెట్ తాగుతావా? మందు తాగుతావా? అవన్నీ చేస్తే నువ్వే వీక్ అవుతావు, కానీ నీ పొజిషన్ ఏం స్ట్రాంగ్ అవ్వదు. అయినా నాకు తెలియక అడుగుతాను, ఎక్కడో ఆఫీస్లో జరిగింది, పడక పడక ఎవరో అమ్మాయి మీద నువ్వు మనసు పడ్డావు. అది నో అంటే ఈయన నీ మీద అంత సీరియస్ అవ్వడం ఏంటి? పైగా ఇంట్లో నీ భార్య ముందు, దేవకి అక్క ముందు, నా ముందు నీ పరువు తీయాలా? పక్కకి పిలిచి మాట్లాడాల్సిన దాన్ని పబ్లిక్ లో పెడతాడా? చిచి, ఎంత అవమానం! ఆ ధరణి దగ్గర మంచి అనిపించుకోవడానికే అనుకుంటాను. ఇంట్లో ఈవిడంటేనే బాబు ఊరుకోడు అనుకున్నాను. ఆఫీస్లో ఈవిడ గారి చెల్లెల్ని కూడా ఆననీయడన్నమాట. అయిన వాళ్ళ మీద కన్నా పరాయి వాళ్ళ మీదే ప్రేమ ఎక్కువన్నమాట. అంతేగా మరి. లేకపోతే ఏదో సరదాకి నువ్వు బావున్నావా అని ఎవరో అడిగితే దానికి ఇంత రాద్ధాంతం ఎందుకు చేస్తాడు? ఏ శ్రావణ్, అంతే కదా? అంతే అక్క, బరి తెగించిన వాళ్ళకి సపోర్టు. దాని సంగతి ఈయన సంగతి తేలుస్తాం. దాని సంగతి తేల్చు, కానీ బావని మాత్రం ఏమి అనుకో. వాళ్ళ ఆయన కదా, దాని ప్రేమ దాంది. అసలు శ్రావి ఎవరు? ఎవతో కొత్తగా చేరిందట. దేవకి ఎందుకు ఇన్వాల్వ్ అయింది? ఆదిత్య గారి మరదలు కదా. ఇంట్లోనేమో అక్క, ఆఫీస్లోనేమో చెల్లెలు. అన్నదానికే ఇంత చేసింది. ఇది కన్ఫర్మ్ చేయి, జనంలోకి పంపించు. నిన్ను వద్దన్న ఆఫీస్కి అది కూడా వెళ్ళకూడదు. అలాగే అక్క, అది చేస్తా. దాన్ని తలెత్తుకోకుండా చేస్తా. దేవకి, అక్క, ఊరుకురా. ఎందుకు ఏడవడం? నువ్వేం తప్పు చేసావని బాధపడ్డావు? ఊరుకో. ఆదిత్య గారికి జరిగిన విషయం అంతా తెలిసింది. అయినా ధైర్యంగా అక్కడ ఒక అమ్మాయికి సపోర్ట్గా నిలబడి ఇప్పుడు ఏడవడం ఎందుకే పిచ్చిదానా? శ్రావణ్, నిన్ను నన్ను చాలా నీచంగా మాట్లాడాడక్క. నీచులు నీచంగానే మాట్లాడతారు, నీచంగానే ప్రవర్తిస్తారు. వాళ్ళ మాటలకి చేతలకి బుద్ధి చెప్పాలి, కానీ బాధపడతావా? బాధపడితే తేలిగ్గా చూస్తారు, ఇంకా అతి చేస్తారు. వాడేదో వాగితే నువ్వు రిజైన్ చేసి రావడం ఏంటి? అలా మాట్లాడేసరికి భరించలేకపోయాను.
అతను అలా చేస్తున్నాడని నాకో ఆదిత్య గారికో ఫోన్ చేయాలి కానీ ఉద్యోగం వదిలేసి రావడం ఏంటే? అయినా అది మా ఆఫీస్. అక్కడ అతనికి ఎంత అధికారం ఉందో నీకు అంతే అధికారం ఉంది. అతని సంగతి ఆదిత్య గారు చూసుకుంటారులే కానీ నువ్వు రేపటి నుంచి ఆఫీస్కి వెళ్ళు. నేను వెళ్ళలేనక్క. ఇక శ్రావణ్ని ఆఫీస్కి రాకుండా చేస్తాను. వెళ్లకుండా ఉంటే అతని మాటలు నిజమవుతాయి. మనం ఏ తప్పు చేయనప్పుడు ఆఫీస్కి వెళ్లకుండా ఉండడం ఎందుకు? నీలాంటి వాళ్ళు ఆఫీస్లో ఉంటేనే అలాంటి బుద్ధులున్న వాళ్ళు కాస్త భయపడతారు, బుద్ధిగా ఉంటారు. అది నీ ఆఫీస్ దేవకి, నువ్వు వెళ్ళంటే ఎలా? వాడిని పంపించేసి నీకు ప్రమోషన్ ఇచ్చి మంచి వాళ్ళకి పొజిషన్స్ దక్కుతాయి, చెడుకున్న స్థానం పోతుంది అని అందరికీ తెలిసేలా చేస్తాను. రేపటిదాకా ఎందుకు, ఇప్పుడే ఆఫీస్కి వెళ్దాం పదా. వద్దు బావగారు, నేను రాను. ఏంటే వద్దంటున్నావు? ఆ శ్రావణ్కి భయపడుతున్నావా? ఈసారి నీ జోలికొస్తే నేను తగిన బుద్ధి చెప్తా. పద. అది కాదక్కా. దేవకి, ఇంక నువ్వేం చెప్పొద్దు, పిరికి దానిలో ప్రవర్తించొద్దు, పదా. ఈసారి శ్రావణ్ ఏమన్నా అంటే ఊరికే వదలను, సరేనా? పద. పదవే. నమస్కారం సార్. నమస్కారం సార్. నమస్తే. చూడండి, ఇది నా ఆఫీస్. నా ఆఫీస్లో ఎవరు తప్పుగా ప్రవర్తించినా అది నాకు ఎఫెక్ట్ అవుతుంది. సంస్కారంతో పనిచేయండి. దేవకి ఈ రోజు నుంచి అసిస్టెంట్ మేనేజర్. ఒక్క దేవకే కాదు, ఎవరైనా సరే తప్పు చేస్తే దేవకిలాగే నిలదీయండి. మీ వెనకాల నేనున్నాను. తప్పు చేసిన వాళ్ళు ఎవరినైనా క్షమించే ప్రసక్తే లేదు. దేవకి, నీ సీట్లో నువ్వు కూర్చో. శ్రావ్య, జరిగిన దానికి సారీ. అయ్యో, మీరు సారీ చెప్పడండి సార్. నా ఆఫీస్లో జరిగింది కాబట్టి శ్రావణ్ నా మనిషి అనుకోకండి, అంతా నా వాళ్లే. ఎవరు తప్పు చేసినా అది నా మీదే రిఫ్లెక్ట్ అవుతుంది. మేనేజర్ గారు, సార్. సిన్సియర్గా ఉండండి. అలాగే సార్. సార్, మళ్ళీ ఆ శ్రావణ్ గారు వచ్చి ఏదైనా గొడవ చేస్తారేమో. అతన్ని తీసేశాను కదా. మీరు మేనేజర్, ఎందుకు వస్తాడు? రాడు. వస్తే యాజ్ ఏ మేనేజర్గా మీ ప్రిమిసెస్లో ఏ పర్మిషన్ లేకుండా ఎవరైనా వస్తే ఏం చేస్తారో అదే చేయండి. అలాగే సార్. దేవికి, ఆ శ్రావణ్ కోపంతో ఏదైనా చేయొచ్చు, జాగ్రత్త. తప్పుడు ప్రచారాలకి భయపడకు. దారి కాస్తే వెనక ముందు ఆలోచించొద్దు. షీ టీంకి కంప్లైంట్ చేయి. అంతే. నేనేమీ ఫీల్ అవను, ఇన్వాల్వ్ అవను. మళ్ళీ నా జోలికి రాళ్లే అక్క. అలా అని తక్కువ అంచనా వేయకు. ఫ్యాక్టరీలో చాలా ఎత్తులు చిత్తులు ప్లే చేశాడు. పైగా రాత్రి నీ గురించి నా గురించి పిచ్చి పిచ్చిగా వాగాడు. టేక్ కేర్. ఓకే అక్క. శ్రావ్య, మా సపోర్ట్ నీకు ఫుల్గా ఉంటుంది, భయపడకు. అలాగే మేడం. ఓకే, క్యారీ ఆన్. మంచిది సార్. దీనమ్మ జీవితం ఇంత వరస్ట్ సిచ్యువేషన్ వస్తుందనుకోలేదు. రాజుల్లో పుట్టి రాజవంశానికి అల్లున్నాయానని తెగ సంతోషపడిపోయానురా. నా అదృష్టానికి మురిసిపోయా. చూడున్నోడివి అని నా భుజం నేనే పట్టుకొని ఎగరేశా. ఫ్యూచర్ లైఫ్ మీద చాలా ఎస్టిమేషన్స్ వేసుకున్నా. కలల్లో రాకుమారుడిగా రెక్కల గుర్రం మీద ఎగిరా. కానీ ఇప్పుడు కల చెదిరిపోయింది. డబీమని కింద పడ్డా. ఈ మందు బాటిల్స్ మీద పడి దొర్లుతున్నా. అరే, అల్లుడంటే అలా అలా అటెన్షన్ అవుతారనుకుంటే, చేతులు కట్టుకొని ఎస్ ప్లీజ్ అంటారనుకుంటే నథింగ్. టేక్ ఇట్ ఈజీ కన్నా చీప్ అయిపోయా. వార్నింగ్ల మీద వార్నింగ్లు ఇస్తున్నాడు ఆదిత్య. అంతేరా, అత్తోళ్ళ ఆస్తి మీద ఆధారపడినా, సొంతదవుతుందని కలగన్నా అంతే. చేతులు కట్టుకొని నువ్వు నిలబడితే నీకెవరు నమస్కారం చేస్తారా? నిన్నెవరు లెక్క చేస్తారా?